ఇప్పుడు ఆడొచ్చాడు, ఇద్దరం కలిసి బాగా పుంగి మజా ఇద్దాం, ఓకేనా? రారా 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 ఎరా హలో మావా, నేను చెప్పా కదా మన టైం మొదలైందని చెప్పేసి. నిన్ననే చెప్పాను నేను, వీ టీంలతోటే వీడినే ఓడిపించి నా గెలుపు ఎందుకు చూపిస్తా చెప్పేసి. ఇప్పుడు నా గెలుపు మొదలైంది, ఇటు పత్రం కూడా ఒకేసారి మొదలైంది. ఇది మా మ్యాచ్ అంటే వేరా ఏదో 2 మ్యాచ్లు గెలిచి ఎగిరిను. ఇప్పుడు మీ వాళ్ళతో మిమ్మల్ని కొట్టించిన, అది ఒక బతుకారా? అదొక బతుక. మీరు ప్లేయర్స్ అట. ముందు ఇదో మావాడు వీడితో ఆడి, మీ ప్లేయర్స్ అందండి ముందు వీడితో బౌలింగ్ వీడితో బ్యాటింగ్ ఆడి తర్వాత ఐపీఎల్ మనం. బ్యాటింగ్ బాగానే ఆడింది మాది, మీ దాంట్లో ఆడింది ఇద్దరు బొక్క. ఎవరు ఆడిందిరా? ఇప్పుడు మాకు నిన్న తలా లేడు, అయితే సరే తలా ఉండింటే గెలిచి, తలా ఉండిండి మీ అందరి సంగతులు చెప్పాడు. తలా లేడు నిన్న. సరే పోయిన ఐపీఎల్ సీజన్ లో తలా ఉన్నాడు, అప్పుడేం చేశారు? అప్పుడు గెలిచలేదా పంజాబ్? అవసరం లేదు ఇప్పుడు, అవసరం లేదు. మా వాళ్ళు 11 మంది అటాక్ గారు తెలుసు కదా. అదే నేను ఇచ్చిన టీం నీకు గెలవమని. ఒరే ఇదంతా దయాదాక్షిణ్యం చేసి గెలిచింది కైసీడు. నేను ఒకటే అన్నా, నీ టీంలతోటి నిన్ను కొట్టి గెలిచి చూపిస్తా అని చెప్పేసి. అదే అరే అది అంటే ఫస్ట్ వికెట్ చూసినాం మీ వాళ్ళు ఎట్టమన్నదో ఎగిరిపోయింది. మ్యాట్ ఎంట్రీ వచ్చే ఒరే మ్యాట్ ఎంట్రీ 54 కొట్టించుకుంటున్నాడు, ఒక ఓవర్లు 20 కొట్టింటాడు. మళ్ళీ దానికి ఇగో అంటే యాటిట్యూడ్ అంటే ఏంది అన్నవే. సరే వికెట్ అయితే పన్నదిగా. ఒరే అన్నమతో చేయి దారిపోయినాక నువ్వు నాకు దాటి ఏముంటుంది? ఆడ ఏముండదు. మా కెప్టెన్ వచ్చిన తర్వాత సర్పంచ్ సాబు కాన్లీ వచ్చిండు, ఏమన్నా కొట్టిర్రా? ఓరేని కష్టం కష్టమే ఇంకా అసలే. మళ్ళీ ఇప్పుడు రేపు మళ్ళీ నెక్స్ట్ మ్యాచెస్ అని డబుల్ హెడర్స్ 2 రోజులు. ఒక్కదానికి తట్టుకోలేకపోతున్నాయి. నెక్స్ట్ ఎట్లా వస్తాను ఇంకా? నెక్స్ట్ మనం ఓడిపోం అన్ని డైరెక్ట్ విక్టరీస్ మనకి. నాన్ స్టాప్ విక్టరీ. నువ్వు ఒక్క మ్యాచ్ గెలిచి ఎవరా నువ్వు? ఎగ్ పఫ్ఫులు తింటా నేను, చూసుకుంటానండి సంగతి ఏందో. ఎగ్ పఫ్ఫులు 2 తింటా నేను. మనోళ్ళు బ్యాటింగ్ అయితే బాగుంది గైస్, మనోళ్ళు బ్యాటింగ్ అయితే బాగా చేసిండ్రు. ఓపెనింగ్ బ్యాటింగ్ మనోడు ఫస్ట్ అవుట్ అయింది కానీ మన సంజు బాబా. దాని తర్వాత వచ్చిన మనోళ్ళు ఆయుష్ మాత్రే, రుతురాజు కొద్దిగా చెప్పు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిండు, కెప్టెన్ ఇన్నింగ్స్ టెస్ట్ ఇన్నింగ్స్ ఆడిండు రుతురాజు. ఏదో కొద్దిగా ఈరోజు అవుట్ ఆఫ్ ఫామ్ గైస్. మనోడు ఇంకొక యంగ్స్టర్ 18 ఏళ్ళ కుర్రాడు, చెమట పట్టించింది వీళ్ళకి. చెమట ఇటు తుడుచుకున్నాడు, చెమట పడుతుంటే ఏందో ఓడిపోతామేమో అని. సర్ఫరాజు ఎండ ఎక్కువ. సర్ఫరాజు ఎట్లా కొట్టింది? సర్ఫరాజు ఎనికి బ్యాక్ సర్ఫరాజు అవుట్ కాకుండా ఉంటే వీళ్ళకి ఒక 50 రన్స్ ఎక్కువ వచ్చాయి, మనమే గెలిచిన వాళ్ళు. 50 రన్స్ అక్కడే మనకి మైనస్ అయింది. మనం 19th ఓవర్లో మ్యాచ్ గెలిపించారు చెప్పండి. వీడికి ఇంకొక 20 కొట్టిన 30 కొట్టినా సరే మ్యాచ్ అయిపోయింది మంది. మ్యాచ్ సర్ఫరాజు లేడు, సర్ఫరాజు తొందరగా కొట్టిండు. అయినా బ్రెవిస్ లేడు మనకి, తలా లేడు బ్రెవిస్ లేడు. ఇవి మనకి బిగ్గెస్ట్ మైనస్. సరే వీళ్ళు లేరు కాబట్టి ఓడిపోయినాం. ఇప్పుడు బ్రెవిసే ఉండింటే ఇంతసేపు ఉండదు కదా మ్యాచ్, అయిపోయింది. బ్రెవిస్ ఏం చేస్తాడు? బ్రెవిస్ ఫీల్డింగ్ చేస్తాడు, మీ క్యాచ్లని పట్టిటోడుగా 6లు 8 ఎగుతా. ఒరే ఒకడు ఉంటే వాడు ఆడితే మేము ఇట్ట ఆడతాం అట్ట ఆడతాం అంటే ఇప్పటికి అన్ని సీజన్లు మేమే గెలిచేటోం. దుబేగుతో బాగా ఆడిండు గైస్, దుబేగుతో బాగా ఆడిండు. మనోళ్ళది బౌలింగే కొద్దిగా లైట్ వీక్ ఉందిలే. నువ్వు బౌలింగ్ ఎంత గొప్పలని తెచ్చుకున్నా అవతల పక్క బ్యాట్స్మెన్ చూసినావు ఎట్లున్నారు. నేను మొత్తం మ్యాచ్ మీద వీళ్ళకి పాజిటివ్ ఏం జరిగింది తెలుసా? ఏంటది? అంత ఖుషి పడవాకు. -4 నుంచి -2కి వచ్చింది నెట్ రన్ రేట్. అతమించి ఏ ఉపయోగం లేదు. ఒక్క మ్యాచ్ ఓడిపోయినందుకు మీరు ఇంతనా? ఏమరా 2 మ్యాచ్ ఓడిపోయినాయి కదా సిఎస్కే. ఒకటైంది. ఒక మ్యాచ్ ఓడిపోయినప్పుడు మీరు ఇంత రెచ్చిపోతారా? మన నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కేతోనే రేపు.
రొమారియో షెపర్డ్ పాపం మళ్ళా రాత్రి కల్లోకి వస్తాడు మా వాడికి. ఏదో ఫ్లూక్ లో గెలిచిండు గైస్, ఆ రోజు ఫ్లూక్ లో కొట్టిండు. రొమారియో షెపర్డ్ సీన్ లేదు, పొట్టేసుకుని చెప్పి కల్లోకి ఎన్నిసార్లు ఒట్లు గిట్లు మనం పెట్టాం కదా. ఇప్పుడు రొమారియో షెపర్డ్ అనే ప్లేయర్ ఆ ఒక్క మ్యాచ్ ఆడిండు ఐపీఎల్ మొత్తంలో. ఏ మ్యాచ్ ఆడు ఇప్పుడు మనము నెక్స్ట్ మ్యాచ్ లో డక్అవుట్ చేస్తాం. ఇప్పుడు ఆ మ్యాచ్ వద్దులేండి, నెక్స్ట్ మ్యాచ్ లో డక్అవుట్ దాకా ఛాన్స్ ఏం మేము కాపాడరే. సరే మా ఇంకైతే వీళ్ళు ఎట్లా ఓడిపోయాడు, పత్రం అయితే స్టార్ట్ అయింది, మన విజయం కూడా అదే మనకి చిన్న దిష్టి తేలింది, చిన్న లైట్ దిష్టి తేలింది. ఈడిదే ఏంటది, రే దిష్టి తీరా, నువ్వు దిష్టి తీస్తే బాగుంటది, ఈడిదే పడి ఉంటది దిష్టి. మనం తీపించుకుందాం గైస్. అసలు సిఎస్కే అసలు ఇట్లా ఆడడం అనేది అసలు నాకే అర్థం కావట్లేదు ఏమైందో. ఎప్పుడు ఇట్లా రాడేది మన తలా వస్తాడు, వీళ్ళు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుండో, మన తలా వచ్చినాక వీళ్ళకి బుద్ధి చెప్దాం, సరైన బుద్ధి చెప్దాం. ఆర్సీబీతో మనం గెలుస్తాం, దాని గురించి రేపు మాట్లాడదాం. సరే ఆ ప్రివ్యూ ఆర్సీబీ గురించి, ఆర్సీబీ ప్రివ్యూ అది రేపు గైస్, రేపు మాట్లాడదాం. ఈరోజు మ్యాచ్లో ఏమేంటి రాని మాది ఎంఐతో ఉంది, ఆలోచించుకో మాట్లాడే ముందు. ఎంఐడిసి మ్యాచ్, ఒరే ఎంఐతో నువ్వు పోల్చుకుంటున్నారు. ఎంఐ ఫస్ట్ మ్యాచ్ గెలిచిందంటే సెకండ్ మ్యాచ్ ఓడిపోతుంది ఈసారి. నువ్వు ఎక్కువ ఊహించుకుంటున్నావు మావా. ఎంఐలో చూసినావా, ఇట్లా గీత గీస్తాడు, గీత గీసి ఇట్లా గుద్దుతాడు. ఇప్పుడు చూసినావా, గీతలో మొక్క పెడతాడు. మా వాళ్ళు వన్ సైడ్ చేస్తారు, ఇది కూడా మా వాళ్ళు ముంబై మీద ఈజీ విన్. ఇది చాలా అనుకోగా గెలుస్తాం. ఎందుకంటే మా బౌలింగ్ చూసినావుగా మొన్న ఎట్లుంది, బౌలింగ్ ఒకలా ఉంది. సూపర్ బౌలింగ్ మాది, సూపర్ బౌలింగ్ అటాక్, బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ అటాక్. మీదే అంత మంచిగా అయితే మాది మీదేం లేదు. బుమ్రా ఒక్కడ ఉన్నాడు, మేము బుమ్రా 4 ఓవర్లు డిఫెన్స్ ఆడుకుంటాం, లేదా 2-3 ఫోర్లు కొడతాడు కేంద్రాలు బుమ్రాని. మిగతా వాళ్ళందరినీ మామూలు కొట్టరు గైస్. బుమ్రా చిత్త కొట్టుడే, ట్రెంట్ బోల్ట్ నట్లు లూజ్ చేస్తాం, బోల్ట్లు నట్లు శానిటైజర్. ఠాకూర్ లేడు, ఠాకూర్ అవుట్ ఆఫ్ ఫామ్ కదా. ఎక్కడ మొన్న మ్యాచ్ చూడలేదా, ఎప్పుడు కేకేఆర్ మీద ఏదో ఒక మ్యాచ్, 1 మ్యాచ్లే, ఏముండదు, ప్రతి మ్యాచ్ జరగదు అది. హార్దిక్ పాండ్యా సర్ప్రైజింగ్ బౌలర్. ఎవరికి? ఢిల్లీకే. సరే ఇప్పుడు మీ వాళ్ళు ఎంత కొడతారంటావు? మావా ముంబై కాబట్టి ఇన్కేస్ ముంబై ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఈజీగా 200 కొట్టేస్తుంది ఖచ్చితంగా, అది మాత్రం షూర్, డ్యామ్ షూర్. మామూలు రాసి పెట్టుకోండి. ఇంకా మన దాంట్లో రోహిత్ శర్మ ఆల్రెడీ ఫామ్ ఉన్నాడు, పిచ్చ ఫామ్ ఉన్నాడు, మామూలు ఫామ్ కాడు. రోహిత్ శర్మ ఈరోజు డక్అవుట్ గైస్, రోహిత్ శర్మ 100% డక్అవుట్. మన బ్యాటింగ్ లైన్ మీకు తెలిసిందే, రోహిత్ శర్మ, రికల్టన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, మిచెల్ శాంట్నర్ ఉన్నాడు. వీళ్ళందరూ పవర్ ప్లే అవుట్ అయిపోతారు గైస్, వీళ్ళందరూ పవర్ ప్లే దాకా. చూద్దాం ఈరోజు బెస్ట్ బౌలర్ ఎవరు మీ సైడ్ ఈరోజు? బుమ్రా. ఆఫ్ కోర్స్ బుమ్రా అంటే ఇంకో ప్లేయర్ నేమ్ మన గల్లీ టీ నటరాజన్ మామూలుగా ఈరోజు. నటరాజన్ నట్లు బోల్ట్ అన్ని ఈ రోజు ఓడిపోతాయి. చూద్దాం మ్యాచ్ అయిపోయినా మాట్లాడదాం. రోహిత్ శర్మ ఒకటి పుల్ షాట్లు, సిక్సర్లకి బుర్రలు పగిలిపోతాయి ఈ రోజు. మ్యాచ్ అయిపోయినాక మాట్లాడదాం. మన అయితే 6 పాయింట్స్ గైస్, వీడైతే జస్ట్ 2 పాయింట్స్. 2 పాయింట్స్ అయితే నాకు ఇంకా కావాల్సిన 4 పాయింట్లే కదా, 4 పాయింట్లు ఈరోజు వచ్చేస్తాయి నాకు. జస్ట్ 2 పాయింట్స్ ఏం చేస్తారు, ఏం ఉండదు, జస్ట్ 2 పాయింట్స్. ఇంకా ఇంకొక వారం పడుతుంది మనోడు గెలిచాలంటే. డబల్ హెడర్ గా ఈరోజు మామూలుగా ఉండదు మ్యాచ్లు. ఫస్ట్ ఎట్లా ముంబై గెలిచేస్తాం, మేము మధ్యాహ్నం గెలిచేస్తాం. ఫస్ట్ డీసీ, సెకండ్ మ్యాచ్ ఏంది ఇప్పుడు? జీటీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఇది మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, వీళ్ళలాగానే ఉంటాడు ఒక బ్యాట్స్మెన్, సేమ్ ఇట్లానే ఉంటాడు, కొద్దిగా హైట్ ఉంటాడు. ఎట్లా కొడతాడు మీకు తెలుసు గైస్, పేరు అవసరం లేదు, ఎట్లా కొట్టినా పర్లేదు. ఎట్లా మొహమ్మద్ సిరాజ్ బ్యాట్సింగ్ చూస్తే అసలు బాల్ కొండవకలికి వెళ్ళిపోతుంది. రబాడా బౌన్సర్లకి తట్టుకోలేడు, రబాడా లేదు, ఏం లేదు. అందరి సూర్యవంశీ, మన సూర్యుడు చిత్త కొడతాడు. 1 సైడ్ మ్యాచ్ ఇదైతే, ఈవినింగ్ అయినా 50-50 ఏమో కానీ, నైట్ అయితే 1 సైడ్ మ్యాచ్. ఎవరు కొడతారా మీ సైడ్? ఉన్నాడు శుభ్మన్ గిల్ ఉన్నాడు, జాస్ బట్లర్ ఉన్నాడు, గెలుస్తాడు, సుదర్శన్ ఉన్నాడు, బట్లర్ సాయి సుదర్శన్ టెస్టింగ్ పంపిస్తాం. ఎందుకు రషీద్ ఖాన్ వచ్చిన బ్యాటింగ్ రషీద్ ఖాన్ ఏం లేదు గైస్. రషీద్ ఖాన్ వచ్చేదా, వీళ్ళు ముందే ఓడిపోతారు. పవర్ ప్లే లోనే 3 వికెట్లు ఉన్నాయి, వీళ్ళకి ఓపెనర్స్ పోయినారు అనుకో, తనగా ఆడతారు మ్యాచ్ మందే. మన సైడ్ చూడండి, సూర్యవంశీ, జైస్వాల్, వీళ్ళిద్దరిని అవుట్ చేసుకోవాలంటే వీళ్ళకి చెమటలు పడతాయి. వీళ్ళ వల్ల కాదు. మనోడు ఫస్ట్ పవర్ ప్లే లోనే 2 వికెట్లు ఈజీగా పడిపోతాయి, చెమట పట్టేంత సీన్ లేదులే. మనల్ని కోచింగ్ ఇటీ వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు కాబట్టి ఈ మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా గెలుస్తారు. సో ఈ రోజు 2 మ్యాచ్లు మనకి 4 పాయింట్లు వచ్చేస్తాయి ఈ రోజు. తర్వాత
ఎట్లా ఎగ్ పఫ్ ఇప్పియాలిడు ఎగ్ పఫ్ ఈ రోజు తినేస్తా ఇంక ఈ 2 మ్యాచ్లు కూడా నేను పార్టీ ఏదో ఫిక్స్ చేసుకుంటా సరే, మళ్ళీ ఈ పార్టీ ఇవ్వలేదంటారు guys. సాయంత్రం ఫోటో తీసి మనం మన ఛానల్ ఫోటో పెడతాం వీడికి ఇచ్చినట్టు. సరే, లేకపోతే వీడు ఇవ్వలేదు ఇంకోసారి అని వీడు దొంగ, వీడు 2 తలకాల పాము వేసి వీడు మళ్ళీ రేపు వీడియోలో వచ్చి నాకేమీ ఇలా అని మళ్ళీ వీడు సింపతి గెయిన్ చేసి మీ దగ్గర 2 పార్టీలు 2 తరకాయలు ఉండాలి కదా మరి. సింపతి గెయినింగ్ వద్దు, నువ్వు సింపతితో వీడు ప్రజల సింపతితో ఆడతాడు గైస్ వీడు. మా గురించి మీకు తెలుసు, మాట అంటే మాటే శాసనం. సరే ఈరోజు రెండు మాయే. మీ ఫేవరెట్ టీం ఏది మీరు కమెంట్ చేయండి గైస్. ఫస్ట్ గైస్ మన ఛానల్లో కొత్తది ఢిల్లీ వ్లాగ్ వచ్చింది. ఢిల్లీ సిరీస్ వదులుతున్నామా, అది 10 రోజులు కనపడలేదు కదా, దానికి కారణమైన ఢిల్లీ సిరీస్ మొత్తం నేను 3 days కానీ 4 days ప్లాన్ తో కానీ వదులుతున్నా. వేరే లెవెల్ ఉంటుంది గైస్, ఫుల్ ఫన్ ఉంటుంది. మీరు కొత్తగా అక్కడ ఏం చూడాలి, అక్కడ వెళ్తే ఏమేమి ఫుడ్స్ ఉంటాయి, ఎక్స్ప్లోరేషన్ ఎలా ఉంటుంది, మెట్రోస్, ఢిల్లీలో మీరు ట్రావెల్ చేయాలంటే ఏది ఈజీ ఉంటుంది. మేము మొత్తం అంతా మంచిగా తీసాం, డీటెయిల్ గా బెస్ట్ ఫన్నీ వే, తెలుగులో బెస్ట్ ఫన్నీ వేలో మన ఛానల్ అప్లోడ్ చేసాము. ఆ వీడియో అయితే డెఫినెట్ గా చెక్అవుట్ చేయండి, మన డిస్క్రిప్షన్ లో ఆ వీడియో ఒక లింక్ ఉంటుంది. ఓకేనా, చూడండి మా Day 1 సిరీస్ అయితే మీకు బాగా కమెంట్ అయితే చేయండి గైస్, చూసిన వాళ్ళు కమెంట్ అయితే చేయండి. ఢిల్లీలో ఉండే మంచి టూరిస్ట్ ప్లేసెస్ కూడా కవర్ చేశాను నేను మంచిగా. సో అక్కడ స్టే చేయాలన్నా ఎట్లా చేయాలన్నా మొత్తం అంతా నీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా. సో Day 1 సిరీస్ చూడండి, తర్వాత Day 2 Day 3 కూడా వచ్చేస్తే వాటి కోసం మీరు వెయిట్ చేయక తప్పదు, కొన్ని రోజులు రీల్ చేస్తాను. ఓకే మరి మన బుడ్డ ఫ్యాన్ ఒకటి ఉన్నాడు గైస్, వీడు మధ్యలో వెళ్ళిపోయిన బాత్రూమ్ వస్తున్నాడని మీరేమనుకోకండి, ఏదో చిన్నపిల్ల ఏదో సరదాగా వెళ్ళిపోయాడు, ఏదో సమ్ టైమ్స్ అలా వెళ్ళిపోయాడు. ఓకే గైస్, కమెంట్ అయితే చేయండి, ఆ వీడియో అయితే డెఫినెట్ గా చెక్అవుట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వన్ జిందగీ వ్లాగ్స్. థ్యాంక్ యూ.